10,000 కూడా వద్దు, ఓన్లీ రెంటల్ అగ్రిమెంటు, పవర్ బిల్లు, లేబర్ లైసెన్స్, ఈ 3 ఉంటే చాలు. బైకులకు మాత్రం డబ్బులు కట్టు. షోరూమ్కి వచ్చేది 50,000కి బైక్, 5,000 ఆయన మార్చి 10 బైకులు అనుకుంటే 15,000 50,000. ఇంట్లో పెట్టి కూడా ఇంకోసారి అందుకని రోడ్డుకే ఉండాలా, పెద్ద బోర్డు పెట్టాలా, లక్షలు డిపాజిట్ చేయాలనేది లేదు మా దాంట్లో. ఒక 10,000 డిపాజిట్ చెయ్యి, ఒక 10 బండ్లు తెచ్చుకో, లేదంటే 4 బండ్లు తెచ్చుకో, 5 బండ్లు తెచ్చుకో. 5 బండ్లు అంటే 5 5 25, 2.5 లక్షకే నీకు షాప్ పెట్టుకుని, చిన్న షాప్ పెట్టుకుని ఒక టెక్నీషియన్ పెట్టుకుని రన్ చేసుకో. ఫస్ట్ టెక్నీషియన్ అవసరం లేదు కొత్త బండ్లే. ఒక 6 నెలలు 1 ఇయర్ అయినాక చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే అప్పటి నుంచి టెక్నీషియన్ మనమే ఇస్తాం. కంపెనీ తర్వాత ఆయన శాలరీ కూడా మనమే ఇస్తాం. ఇది సార్ రెంటల్ అగ్రిమెంటు, పవర్ బిల్లు, లేబర్ లైసెన్స్, 10,000 డిపాజిట్. నీకు బండ్లు ఎన్ని కావాలి? ఒక 5 బండ్లు కావాలనుకో 2.5 lakh, 2,50,000 ఉంటే నీకు షాప్ వచ్చేస్తుంది. చిన్న షాప్ తీసుకుని ఇంటికాడ పెట్టుకున్నాను రన్ చేసుకుని. మనం తెచ్చి ఆడ ఇంట్లోనే పెట్టినాం, సిమెంట్ భారతి దాని ఇంట్లో పెట్టినాం. ఇది కింద ఒక 10,000కి షాప్ మాట్లాడి అన్ని షాపులో పెట్టి నీట్గా డెకరేట్ చేసి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇంతే సార్ షోరూమ్, ఏం పెద్దగా ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఏడిఎంఎస్లో పోతే ముందు 25 లక్షలు ఆయనకి డిపాజిట్ చేసి రావాలా, తర్వాత రోడ్డు ఫీజుకే ఉండాలా, 700 ఎస్ఎఫ్టీ ఉండాలా, నలుగురు డకాటే. నేను అనుభవించాను సార్. యాక్చువల్లీ నేను దాంట్లోనే బయటపడాల్సింది అనుకున్నాను. అంత ఖర్చు పెట్టింది లేదు, అంత లాంగ్. మళ్ళీ దానిలో మీరు 10% చేయండి సార్. ఆయన అంత కష్టపడరు కదా, అంత కష్టపడుతూ 10% చేయండి. 1 ఇయర్లో గడ్డగా పడతాం. 1 ఇయర్లో మనం గడ్డగా పడతాం కాదు, కనీసం అట్లీస్ట్ ఒక 500-600 మందిని గడ్డకెళ్తాం. అట్లా నా డ్రీమ్ అదే సార్. నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 500 నుంచి 1000 మందిని కోటీశ్వరం చేయాలి. మనం అయిపోయినాం ఆల్రెడీ. నేను ఆల్రెడీ అచీవ్ చేసిన. ఐఎమ్ సో హ్యాపీ. నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి కావాల్సింది ముందు జనాలను బాగు చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. అంతే సార్. ఆటోమేటిక్ డబ్బు కూడా వస్తుంది అనుకో. అట్లా తర్వాత అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇవ్వగలిగినయే పెట్టమన్నాయి. వాడు ఇవ్వలేని పెట్టి ఇప్పుడు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు. ఏ అవార్డు రివార్డ్ అంటే కరేంగే దేకేంగే అంటున్నాడు. సుందర్ మేము పోయినాం అనుకో, మళ్ళీ డేనియల్ సాబ్ ఆइए बैठो जी, कैसे हैं, अच्छे हैं, बहुत बढ़िया हैं. పలకరింపు ప్రేమ, ప్రేమ కాలిపోతూ ఉంటుంది. ఏం చేయాలి? ఆయన భుజం మీద చెయ్యంగానే కొంతమంది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేసినట్టే ఉంటుంది కొంతమంది లీడర్లు. నేను ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసిన నాయనని నమస్కారం వచ్చేస్తుంది. అట్లా మంచి పలకరిస్తారు. పలకరింపు ఇట్లుంది సార్ షోరూమ్. మెయిన్ మనకి ఏంటంటే సార్, జనాలకు ఇబ్బంది లేకుండా వెంటనే కిట్ ఇచ్చేస్తున్నాం. డబ్బులు పే చేయగానే ఐడి లాగిన్ చేస్తాను మొబైల్లోనే, మొత్తం ఫోన్లోనే. మొత్తం యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలా, మొత్తం ఫోన్లోనే. వెంటనే ఐడి రిజిస్ట్రేషన్ అయితే, యాక్టివేషన్ అయితే, డబ్బులు కట్టగానే కిట్ ఇచ్చేయాలి ముందు. వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు ఇంటికి పోయి ఇచ్చి రావాలా, లేకపోతే కొరియర్లో పంపించాను. నేను సార్కి అదే చెప్పాను. అవార్డు రివార్డు కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి పోవాలా. అది బంగారం అయినా సరే, బైక్ అయినా సరే, అది ఏ చిన్న వస్తువు అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. శనగలు తిని చేయగడుకున్నట్టు ఉండాలి మనకి. అట్లా ఉంటే నేను అన్ని విధాలా సహకరిస్తా సార్ అని చెప్పాను. అండి సార్, ఇది సార్ ప్లాన్ పెద్దగా ఏం లేదు, సింపుల్ ఉంది. సింపుల్గా అంటే ఇతరులకు అర్థమయ్యేటట్టుగా పెద్ద రాకెట్ సైన్సు, అబ్బా ఇంత పొడవని ప్లాన్ చెప్పినాడు, అబ్బా గంటలు అట్లా లే, చాలా సింపుల్. ఈ 8,500 కూడా నేను పెట్టినా సార్ పెట్టలేడు. ఆయన 15,000 20,000 రాసుకొచ్చాడు ప్లాన్లో. ఈ బీదోళ్ళు ఉన్నారు రాయలసీమలో, నువ్వు పెద్ద పొడవు రాసుకొస్తే కష్టము. 8,500 నువ్వు ఎంత కమిషన్ ఇవ్వగలవు, ఎంత పెట్టగలవు, 50,000 క్యాపింగ్ ఇవ్వగలవా, కిట్ ఇచ్చి మళ్ళీ బైక్ కూడా ఇవ్వగలవా లేవో 4 ట్రైల్ వేస్తారప్ప. 8,000 అన్నాను. ఆయన 8,500 ఇవ్వగలుగుతాను సార్ అన్నాడు. నాకు కూడా కొంచెం మిగలాలి కదా, ఇవ్వగలుగుతా. నువ్వు నష్టపోయి చేయమంటలే, నేను కొంచెం పెట్టుకో, మార్జిన్ ఎక్కువ పెట్టుకోదు. ఒడిలి గుళ్ళలింగ్ కానీ మిగతా ఏడిఎంఎస్ అలా వద్దు, కొంచెం మార్జిన్ పెట్టుకో, పోయి మీ ఐటీ వర్క్తో ట్రై చేసుకుంటా అంటే వేసి ఫైనల్ పీడిఎఫ్ సార్ లాస్ట్ వీకే రిలీజ్ చేసినాము. ఇక ఎల్లుండి వస్తే ఆయన స్టార్ట్ చేశాడు. మెటీరియల్ కూడా వచ్చేసింది మనకి, బైక్
సార్ వస్తే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సార్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈడ కంపెనీ ఉంది సార్, కంపెనీ డైరెక్ట్ ఉంటాం మనం. ఏది వచ్చినా కింద రావాల్సిందే. కంపెనీకి పోవాలంటే కింద వచ్చి పైకి పోవాలి. ఎవరు వచ్చినా పెద్ద పెద్ద తోపులు ఉన్నారు. ఇప్పుడు ఆటోపూల్ సిస్టమ్ లేదు. స్పిల్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేనున్నా సార్, నా కింద ఇక్కడ మీరు వచ్చారు, ఇక్కడ ఆ సార్ వచ్చారు. మీ పేరు సార్? చంద్రశేఖర్ సార్ వచ్చారు. నేను అయ్యానుకోండి, నేను బియ్యం. ఇప్పుడు నాకు ఇంకొక ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎక్కడే ఇక్కడన్నా వేయాలి, ఇక్కడన్నా వేయాలి. ఇంకోటి వేసుకోనికి లేదు, దారి లేదు. సాఫ్ట్వేర్లో బైనరీ ప్లాన్లో ఇంకొకటి వేసుకోనికి లేదు, కిందకి వేయాల్సిందే. అలా కిందకి వేయాల్సిందే. ఇంకొక ఇద్దరు వచ్చారు, ఈయన కిందకి వేయాల్సిందే. ఇంకొక ఇద్దరు వచ్చారు, మీరైనా అంతే. మీ తెలిసిన వాళ్ళందరూ తెచ్చి ఇట్లా వేయాల్సిందే. అట్లా అప్పుడు వేయడం వల్ల దీన్ని స్కిల్ అంటారు. ఇలా ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు సార్, ఈ వ్యక్తి కింద మీరు ఇంకొక వ్యక్తిని వేశారు, ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఈయన కింద వేశారు. అప్పుడు ఈయనకి సపోర్ట్, ఈయనకి సపోర్ట్, ఈయనకి సపోర్ట్, ఈయనకి సపోర్టే కాదు, సపోర్ట్ అంతా ఉంటుంది. నీ కింద ఇట్లా ఒక 10 వచ్చినప్పుడు ఇక్కడ మెల్లగా స్టార్ట్ చేస్తే ఆదాయమేగా మ్యాక్సిమం, రెఫరల్ ప్లస్ మ్యాక్సిమం. అంటే నీ పని సగం పని ఈయనే చేసి పెడతాడు, 50% వరకు పైన చేసి పెడతాడు. బైనరీ ప్లాన్ స్కిల్ సిస్టమ్. అదే ఎంబీఏ కంపెనీ లాంటి యూనిలెవెల్ కంపెనీలో సెల్ఫిష్నెస్, స్వార్థం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే వచ్చిన కొత్త వాడు అందరూ ఇక్కడ సూర్యకిరణాలు లాగా వేసుకుంటూ ఉంటారు. వేసుకుని వాళ్ళ స్వార్థం ఎక్కువ ఉంటుంది ఆడ. ఇప్పుడు ఏమైంది, బైనరీ వచ్చినాక దీనికి పెద్ద గడ్డి పడింది. ఎత్తిపోతాను ఈ కంపెనీ అట్లా. ఇప్పుడు 4G వచ్చినాక 5G వచ్చినాక 4G ఇబ్బంది అవుతుందో, ఈ ప్లాన్ వచ్చిన తర్వాత దీనికి పెద్ద డ్రాబ్యాక్ అయింది, గండి పడతాం. తప్ప నా మూడో వేసుకోనికి లేదు, కిందకి ఇవ్వాల్సిందే. ఆబ్వియస్గా కిందకి హెల్ప్ చేయాల్సిందే. ఆయన కిందకి హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే సార్, అతను కూడా బలం పొందుకుంటాడు. అరే సార్ నా కింద ఎత్తున్నాడు అబ్బా కొంతమందిని, నేను ఇంకో సైడేగా చేసుకునేది, ఒక సైడ్ ఆయన చేసి పెడుతున్నాడు, ఇంకొక తెచ్చుకుంటే 2-3 తెచ్చుకుంటే మంచి వాళ్ళని నాకు డబ్బులు వస్తాయి, పైసలు గడ్డి వస్తాయని చెప్పేసి అతను ఎంకరేజ్ అవుతాడు. ఇది ఏ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుందంటే, ఎందుకు గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తుందంటే విన్ విన్ ప్రిన్సిపల్ అంటారు సార్. గెలిపించి గెలవడం. ఇది నేను నా మీటింగ్స్లో చెబుతా సార్, నా వీడియోలు చాలా ఉన్నాయి. విన్ విన్ ప్రిన్సిపల్ అంటే గెలిపించి గెలవడం. బయట విన్ లాస్ ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే నువ్వు గెలవాలంటే ఓడగొట్టాలి. ఎలక్షన్లోనైనా, జాబ్లో ప్రమోషన్ అయినా, ఏదైనా నువ్వు ఎక్కడైనా నువ్వు విజయం సాధించాలంటే కొంతమందిని తొక్కాలా, కొంతమందిని ముంచాలా, కొన్ని అబద్ధాలు చెప్పాలా. ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ ఎట్లా వస్తుంది చెప్పండి? నా పక్కనోడి మీద, నా ముందోడి మీద, నా వెనకోడి మీద కంప్లైంట్లు చేస్తాను. సార్ వీడు వస్తాడు కానీ పని చేయడు సార్, ఊరికే నొప్పుకుంటూ కూర్చుంటాడు సార్. ఆ మేడం అసలు ఊరికే ఆమె లిప్టిక్లు, నెయిల్ పెయింట్లు వేసుకుంటూ కూర్చుంటారు సార్ అని బాస్కి కంప్లైంట్ చేస్తే వీడికి ప్రమోషన్ ఇస్తారు. అది ఇతరులను లాస్ చేస్తూ విన్ అవుతావు. ఇక్కడ ఇతరులను విన్ చేస్తూ విన్ అవుతావు. విన్ విన్ ప్రిన్సిపల్ అంటది. గెలిపించి గెలవడం, ఓడించి గెలవడం. ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా అని అడుగుతారు.